విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా విశాఖలో అలాంటి దారుణమే జరిగింది. మధురవాడలోని నారాయణ స్కూల్లో పీటీ మాస్టర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అనకాపల్లి జిల్లా కేడిపేటకు చెందిన దుర్గా ప్రసాద్గా గుర్తించారు. 3 ఏళ్ల క్రిందటే టీచర్గా చేరాడు. ఆటల ముసుగులో కీచక పర్వానికి తెరలేపాడు. స్కూల్లో చదువుతున్న మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దుర్గా ప్రసాద్కు భార్య, పిల్లలు ఉన్నారు. టీచర్ వ్యవహారంపై బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంటే పిల్లలను పాఠశాలలకు ఎలా పంపిస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖలో మైనర్ బాలిక అత్యాచార ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలు చదువుతున్న చోట వారి సంరక్షణ బాధ్యతలను పాఠశాల యాజమాన్యం తీసుకోవాలన్నారు మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఉన్నటువంటి నారాయణ పాఠశాలలోని ఒక పిఈటి ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గా ప్రసాద్. అతను కేడిపేట వాస్తవ్యుడు. 3 సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు. అతను అదే స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 13 years విమెన్ మెంబర్స్గా పెట్టి ఒక పర్యవేక్షణ కమిటీ వెయ్యాలి యాజమాన్యం. వేసి ఎప్పటికప్పుడు పిల్లల ద్వారా వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళకి అలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ పద్ధతుల్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏమీ పాటించకపోవడం వలన చాలా చోట్ల ఈ రకమైనటువంటి బాలికలు గర్భం ధరించడం అనే వార్త మన నెలలో ఒకసారన్నా వింటూ ఉంటాం. అది విశాఖ నగరం నడిబొడ్డులో జరిగింది. ఇప్పుడు నారాయణ స్కూల్స్లో జరగటం ఇది చాలా సంచలనమే కాదు, చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా విషాదకరమైనటువంటి విషయం. ఈ విషయం మీద దృష్టి కావాలి. ఇప్పుడైనా కానీ నారాయణ స్కూల్స్ మీద